నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం, చరిత్రాత్మక వేడుకకు పూర్తయిన ఏర్పాట్లు. ఉత్తరాంధ్ర టేకాఫ్కు సిద్ధంగా ఉందన్న సీఎం చంద్రబాబు, మీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ ప్రధానికి రీట్వీట్. ప్రధాని పర్యటన వేళ 13,000 మంది గిరిజన కళాకారుల ప్రదర్శన, హింసా నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. మహిళా ఎస్ఐపై దాష్టీకం ఘటన మీద లోకేష్ సీరియస్, వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల, పేరు లేని వారు ఫారం 6తో నమోదు చేసుకునే అవకాశం. గోదావరికి పోటెత్తుతున్న వరద ప్రవాహం, ధవళేశ్వరం వద్ద 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం. 4.51 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 2030-31 వరకు పీఎం కిసాన్ కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్. మొరాకో నుంచి స్పెయిన్కు భారీగా అక్రమ వలసలు, తొక్కిసలాటలో 34 మంది దుర్మరణం.